హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. సనాతన ధర్మంలో భార్యలను ఈజీగా వదిలేస్తారు అనే విషయం మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా బాగా తిని మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడు మీ భార్య వచ్చి లేపితే మీరేం చేస్తారు? మీకేమైనా ఆలోచన కానీ వచ్చినట్లయితే మీరు మాకు కమెంట్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి కనిపోయేటప్పుడు హిందూ గ్రంథాలలో చూసేటప్పుడు ఒక వ్యక్తి బాగా తిని పండుకొని ఉండే టైంలో వాళ్ళ భార్య వచ్చి లేపిందని చెప్పి ఆమెని వదిలేసిండు. ఆ విషయాన్ని మనం మన వీడియోలో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కేవలం ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి, దూషించి, చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఇప్పుడే స్టాప్ చేయండి. చూసేటప్పుడు శ్రీదేవి భాగవతం ఈ యొక్క గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మ. చూడండి, నిద్ర నుంచి లేపినందుకు భార్యను వదిలేసిన బ్రాహ్మణుడు. శ్రీదేవి భాగవతం 2వ స్కందము పేజీ నంబర్ 99లో ఒక రోజున సుష్టుగా మధ్యాహ్న భోజనం చేసి నడుం వాల్చాడు జరాత్కరుడు. ఎట్టి పరిస్థితులలోనూ నన్ను నిద్ర లేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రు కొట్టాడు. సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యోపాసన చెయ్యని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏమి చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతే కదా, పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళ అయింది. లేవండి లేవండి అంది. లేస్తూనే మండిపడ్డాడు జరాత్కరుడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడు ఇంటికి పో అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా, మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది అని రవ్వంతా సిగ్గుపడుతూ నుంచుంది. చీకు చింత లేని జరాత్కరుడు గుమ్మం దాటబోతూ క్షణం ఆగి ఆ సందేహానికి సమాధానంగా తదస్తి అనేసి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు జరాత్కరుడు అనేవాడు మధ్యాహ్నం బాగా తిని పండుకొని ఉండవు. ఈ బ్రాహ్మణులకు ఒక ఆచారం ఉంది. సంధ్యాస్తమం అయ్యేటప్పుడు వీళ్ళు ఒక ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. వీళ్ళు ఒక గాయత్రి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. దాన్ని మనము మనస్మృతిలో చూడవచ్చు. అది చేయకుండా ఉంటే అది మహాపాపం ఈ బ్రాహ్మణులకి. ఒకవేళ దాన్ని కానీ చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారని భయపడి వాళ్ళ భార్య ఏం చేసిందంటే, ఒకవేళ లేపితే నన్ను తిడతాడు, అంతే కదా, ఒకవేళ చేయకపోతే ధర్మంలో ఇది పెద్ద లోపం అవుద్దని వాళ్ళ భార్య భయపడి అతన్ని లేపద్ది. ఇలా నిద్రపోతున్న వ్యక్తిని లేపినందుకు ఆ భార్యని ఈ జరాత్కరుడు వదిలేసిండు. ఇతను ఒక బ్రాహ్మణుడయ్యుండు. చూడండి, నిద్రపోయే వాళ్ళని లేపినందుకు ఇలా భార్యని కానీ వదిలేస్తే ఈ ప్రపంచంలో ఎంతమంది ఓలోల భార్యని వదిలేయాల? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. నిద్రపోయే వాళ్ళని లేపితే ఇలా భార్యని వదిలేయొచ్చా? వదిలేసింది సరి అయిందేనా? మీరే ఆలోచించండి. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో మాట్లాడాలంటే, మాతో ఏమైనా చెప్పాలనుకుంటే మీరు మాకు కమెంట్ ద్వారా మాకు మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.